రైతు సోదరులకు నమస్కారం. ముందుగా మన ఛానల్ కొత్తగా వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు నేను మైదుకూరు సంతకు రావడం జరిగింది. ఈ సంత వచ్చేసి ప్రతి శనివారం ఉదయం 5 నుంచి మధ్యాహ్నం వరకు జరుగుతాయండి. సంతలో రేట్లు ఏ విధంగా అన్నీ మనం తెలుసుకుందాం. అడ్రస్ వచ్చేసి కడప జిల్లా మైదుకూరు మండలం, మైదుకూరు టౌన్ నుంచి ఇక్కడికి 6 కిలోమీటర్లు ఉంటుందండి. బద్వేల్ రోడ్లో సంత జరుగుతుంది ప్రతి శనివారం కూడా. లోపల వైపు రేట్లు ఏ విధంగా చూద్దాం. 3 కాదు, మొత్తం 3, 5. ఇక్కడ మొత్తం 5 మేకపోతులు ఉన్నాయండి. అడుగుదాం ఎంత చెప్తాడు ధర. రేర్ బ్రీడ్ ఇవి. మనకు మామూలుగా చూడండి ఫుల్ వైట్ పోతు వచ్చేసి దీనికి కొద్దిగా సాధారణ ఉన్నాయంటే, మిగతా అన్ని వైట్ ఉన్నాయి. అన్ని వైట్ రేర్ బ్రీడ్ దొరకవు ఇట్లాంటి సామాన్యంగా. నా ఎంత అయిపోయావునా? ఇది 1,20,000. ఎన్ని? 4 పోతులు కలిపా. 4 పోతులు, 3 మరకలు, 1 పిల్ల, అన్ని కలిపి 1,20,000. రాజస్థాన్ మేకలండి. మైదుకూరు సంతలో ఉన్నాయి. 5 పోతులు, 3 మరకలు, 1 పిల్ల ఉన్నాయి. 1,20,000 చెప్పాడు అన్ని కలిసి. అన్ని రాజస్థాన్ టీవీ, మనకు దొరకవు. రేర్ బ్రీడ్. మన వాళ్ళు అక్కడ పోయి తెచ్చుకోరు, ఇక్కడ బాగా వచ్చినాయి. యా ఊరునా? చాగల్మరి అన్నది. చలికి తట్టుకోలేవా? రాజస్థాన్ ఎండ కాబట్టి మన చలికి తట్టుకోలేమన్నాడు ఆయన. చూడండి అన్ని రాజస్థాన్ టీవీ బాగున్నాయి పోతులు. ఫోన్ నెంబర్ ఏమన్నా చెప్తావనా? చూడండి చిన్నపిల్లకి కూడా చెవులు కింది కూడా అంటే బ్రీడ్ అయ్యాయి కాబట్టి అన్ని వైట్. ఆయన నెంబర్ ఇలా ఎవరికైనా ఇంట్రెస్ట్ వాళ్ళకు తీసుకుంటారు అనుకుంటే ఆయన నెంబర్ ఇలా. బాగున్నాయి మనకున్నాయి మేకపోతులు. 3 పోతులేనా? ఎంత అయిపోయినావో? 15,000. 3 కలిసి 15,000 చెప్తాడు. ఫిక్స్డ్ రేట్ తగ్గించుకుంటారు. కొండపైన అన్ని మేకపోతులు ఉంటాయి. ఇదే కూడా వస్తుంది పోతు ఒకటి పెద్దది. బాగుంది పోతు. ఎంత చెప్పావనా? కొన్నావా ఇట్లా అమ్మేదే? ఎంత? 24,000 చెప్తాడు ఈ పోతు. బాగుంది. ఎన్ని కిలోలు వస్తుందినా? 30 పైన, 30 కిలోల పైన వస్తాయట. ఇది అడుగుదాం. రానా ఒకరా పొట్టి మేక ఉందండి. ఇది అడుగుదాం. ఇది చెప్తాడు సూటిది. బాగుంది మేక. ఎంత అయిపోయావనా? 14,000 చెప్పాడు. 2 పిల్లలు సూటి మీద ఉంది ఇది. 2 పిల్లలేనా? 2 పిల్లలు మేకంట. బాగుంది మేక వచ్చేసి. 13,500 అడుగుతాడు లాస్ట్ ఆయన. ఓనరే 13,500 అంటున్నాడు. రేర్ బ్రీడ్ దొరకవు మన సైడ్. పొట్టి మేకలు మన సైడ్ తక్కువగా దొరుకుతాయి. దొరికినా కూడా రేట్ ఎక్కువ. అడుగుదాం. ఎంత అయిపోయాయి మేక? ఎంత అయిపోయారు? 10,000. మేక పిల్ల 10,000 చెప్పినాడు. సూర్యుడు తగ్గించుకుంటాడండి. ఇది అడుగుదాం ఎంత కొన్నాడో. కొన్నావనా మీదే? ఎంత అయిపోయావనా? 16,000 చెప్పినావా? 16,000 చెప్పాడు పోతు. బాగుంది. 16,000 చెప్తాడు. ఎన్ని కిలోలు వచ్చాయనా? ఎంత వచ్చాయి మాంసం? తెల్లంట ఆయనకు మాంసం ఎంత వచ్చేది. కొన్నిట్టున్నారు. అడుగుదాం. కొన్నావానా? ఎంత? ఎంత పనే? అవునా? ఎంత పనే? దండి మేక ఉంది. ఇది ఎంత చెప్తాడు అడుగుదామండి. 2 ఉన్నాయి మేకలు, 1 పిల్ల ఉంది. ఎంత అయిపోయావునా ఇది పిల్ల మేక? 12,500. 12,500 చెప్తాడు పిల్ల మేక. ఇది బాగుంది. ఫిక్స్డ్ రేట్ తగ్గించుకుంటారు.
మేతదే మేక వచ్చి ఇది ఒట్టిదేనా ఇదెంత అయిపోయాను 11.5 ఒట్టిదేనా సుటిదే ఒట్టిదే సుటిదే ఒట్టి మేక ఇది ఇదో పెద్ద అంటే ఇది మేకపోతండి ఇది 25,500 చెప్తాడు బాగుంది పోతు వచ్చి ఎన్ని కిలోలు వచ్చాయనా ఎన్ని కిలోలు వచ్చాయి వచ్చేసి 24,000కి అడిగినారండి ఇది ఈడంలే 26,000కి అడుగుతాడు 26,000కి అడుగుతాడు ఆయన అసలు హై రేటు పోయినాడు 24 నుంచి ఒక్కటే రేటు 26 ఇచ్చి అంటున్నాడు పోతుకు అలా 29 పోతాడు ఇప్ప పోత అయితే బాగుంది పోత అయితే ఎక్సలెంట్ ఉందండి వాళ్ళు ఇప్పుడు హైలైట్ రేట్ చెప్తాడు వీళ్ళు 24 అడిగారు వీళ్ళు 26కి అడిగారు అసలు ఇయ్యడంలే 26 అన్నా కూడా ఇయ్యడంలే పక్క తినా పానంతో వచ్చి 60 కిలోలు వచ్చాది లాస్ట్ ఈయనైతే 28,000కి ఇచ్చా అన్నాడు పోత అయితే ఎక్సలెంట్ ఉందండి 28,000కి అయితే లాస్ట్ ఇచ్చా అంటున్నాడు వాళ్ళు 26కి అడిగినారు పోతులు ఉన్నాయండి అడుగుదాం ఎంత చెప్తాడో ధర కొన్నారానా అమ్మేటా ఎంతనా 34,000 చెప్పాయంట రెండు పోతులు బాగున్నాయి పెద్ద సైజులు ఎంత వచ్చాయనా మాంసం ఎంత వచ్చాయి బాగున్నాయి రెండు పోతులు అయితే ఎంత వచ్చాయనా మాంసం ఎంత వచ్చాయి కోటి 25 పైన 25 కిలోల పైన వచ్చాయంట మాంసము బాగున్నాయి రెండు పోతులు కూడా రెండు పెద్ద మేకపోతులు ఉన్నాయి అడుగుదాం ఎంత చెప్తాడో బాగున్నాయి పోతులు రెండు కూడా కొన్నావా అమ్మేటానా అమ్మినావా ఎంతనా 33,000 రెండు కలిసి 33,000కి అమ్మేసినాడంటాయి అన్న తెల్లవి రెండు బాగున్నాయి అడుగుదాం ఎంత చెప్తాడో ధర ఎంత అయిపోయా అన్న రెండు పోతులు ఎట్ట అయిపోయా 32 మరి అంత చెప్పాల్సింది దండిగా అయిపోయాను రేటు